ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5:3. తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, కృపా కనికరములు కలిగిన దేవ, మీ బంగారు పాదముల కొందనములు స్తోత్రం చెల్లించినాము తండ్రి. ప్రభువా నాయనా, మీ వాక్యంని ధ్యానించుకొనిచుండగా ప్రభువా, మీ ఆత్మతో మమ్మల్ని నింపి ప్రభువా తండ్రి, మీరే వాక్యంను విత్తమని ప్రభువా, వినిన వాక్యంని మీ బిడ్డలందరిలో ప్రభువా బహుగా ఫలింపచేయండి తండ్రి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమైనట్లు చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రతిమాలు వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంకై మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ గారికి నా వందనాలను తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ కూర్చుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం ఇప్పుడు ధ్యానించుకోబోయే అంశము ఏమిటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరి ఇవి మత్తయి సువార్త మనందరికీ తెలిసిందే. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం 5, 6, 7 ఆ 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం. మరి యేసయ్య తన భూలోక పరిచర్యలో, అంటే మనలాగా మానవునిగా మరి ఈ భూలోకంలో జీవించి మరి మానవుల మధ్య పరిచర్య చేసినప్పుడు మరి ఆయన శిష్యులకి పరిచర్య స్టార్టింగ్లోనే ఆయన శిష్యులకి కొన్ని గొప్ప సత్యాలని బోధించారు. అవి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు. అది మరి ఇప్పటి వరకు అలాంటి ఉపన్యాసం మరి ప్రపంచంలో ఎవరు చేయలేదని మరి పండితులు చెప్తారు. అవును, మరి ఎందుకంటే ఆ మాటలు పలికింది ఎవరు? సాక్షాత్ యేసయ్య. కాబట్టి అలాంటి మాటలు ఎవరు కూడా చెప్పలేదు, అది మనందరికీ తెలుసు. కాబట్టి ప్రియులారా, ఈ రోజుల్లో మరి మనం ప్రతి విశ్వాసి కూడా మరి మనం ఏమి పాటించాలి, ఎలా ఉండాలి, ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆ విషయాలన్నీ కూడా మరి ప్రభు ఈ 3 అధ్యాయాల్లో మరి సెలవిచ్చాడు. 3 అధ్యాయాలు అయిపోయినాక లాస్ట్లో ఇంకా ఎంత గొప్పగా ముగిస్తాడంటే ప్రభు ఆ ఉపన్యాసాన్ని, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని వారితో పోలి ఉంటాడంట. మాటలు వినాలా, వినిన ప్రకారము చెయ్యాల. ఉట్టిగా వింటే సరిపోదు. తర్వాత ఇంకో మాట చెప్తాడు, నా మాటలు వినడం ఇద్దరు చేస్తున్నారు, విని వాటిని గైకొనకపోతే వాని జీవితం ఎలా ఉంటుందంట? ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వానిలాగా ఉంటుంది. అంటే కష్టాలు, మరి తుఫాన్, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు ఇసుక మీద ఇల్లు కడితే ఉంటుందా? పోతుంది కదా. బండ మీద కట్టింది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎలాంటి తుఫాన్నైనా గాలివానైనా తట్టుకుంటుంది. మరి అదేవిధంగా యేసయ్య మాటలు, ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన సెలవిచ్చిన మాటల మీద మన జీవితాన్ని కట్టుకుంటే మరి మన జీవితంలో అనుకోకుండా సడన్ తుఫాన్ చెప్పి రాదండి కదా. తుఫాన్లు సడన్గా వచ్చేస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయింది, అయినా సరే చాలాసార్లు గెస్ట్ చేయలేకపోతున్నారు సైంటిస్టులు కదా. కొన్నిసార్లు గెస్ట్ చేస్తారు, చెప్తారు, దానికి పేరు కూడా పెడతారు తుఫాన్కి. కొన్నిసార్లు అనుకోకుండా వచ్చేస్తాయి. లేకపోతే వాళ్ళు ఏదో కొంతవరకు ఈ లెవెల్లో వస్తుంది తుఫాన్ అనుకుంటారు, కానీ ఇంకా ఎంతో శక్తివంతమైన తుఫాన్లు వచ్చేస్తూ ఉంటాయి. మరి మన జీవితంలో కూడా, ప్రతి మానవుని జీవితంలో, మీరు కాదు, నేను కాదు, మరి ఎవరైనా పెద్ద ఆఫీసర్ కావచ్చు, మామూలు వాళ్ళు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎలాంటి స్థితిలో ఉన్నా, రిచ్ కావచ్చు, పూర్ కావచ్చు, ఎలాంటి స్థితి వాళ్ళకైనా సరే ఎవరి జీవితానికి తగ్గట్టు వారికి శ్రమలు సడన్గా వస్తూనే ఉంటాయి. మరి వాటినన్నింటినీ తట్టుకొని నిలబడాలి అంటే మరి మన జీవితము
ప్రభువు చెప్పిన ఈ మాటల మీద మనము కట్టుకొని ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఆ మాటలు మనం ధ్యానించుకుందాం. అందులో మత్తయి సువార్త 5వ అధ్యాయం స్టార్టింగ్లో మొదటి 10 వచనాలులో ఒక 8 ధన్యతలు ఇవ్వబడినాయి. ఇక్కడ 8 ధన్యతలు ఇవ్వబడినాయి. అందులో మొట్టమొదటి ధన్యత మనము ధ్యానం చేసుకుందాం. ఆ మొదటి వచనం మనం చూస్తే, ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగెను. మరి ఈ బోధన ఎవరికి ఆయన దగ్గరకు వచ్చిన జనసమూహము వింటున్నారు, ఆయన దగ్గర కూర్చుని శిష్యులు కూడా వింటూ ఉన్నారు. అది అంటే విశ్వాసులు వింటున్నారు, మరి ఇంకా తెలియని వారు కూడా మరి ఆ మాటలు వింటూ ఉన్నారు. అప్పుడు ఆయన నోరు తెరచి మరి ఇలాగూ మాట్లాడాడు అని మరి ఇక్కడ సెలవు ఇవ్వబడింది. ఇందులో ఈ 8 ఉన్నాయి ఈ ధన్యతలు. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు. అలా ధన్యులు అన్న మాట మనం చూస్తూ ఉంటాం ప్రతి వచనంలో కూడా. ప్రతి సత్యంలో అనాలి, వచనం కూడా కాదది. ఒక్కొక్క వచనము ఒక్కొక్క సత్యము. ప్రతి సత్యంలో ధన్యులు అన్న మాట చూస్తాం. ఏంటి ధన్యులు, ఏమిటి ధన్యులు అని మనం ఆలోచన చేస్తే, మరి ధన్యత అంటే ఆ గ్రీక్ వర్డ్ నుంచి, అసలైన గ్రీక్ వర్డ్, గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి కృత నిబంధన, మరి అసలైన గ్రీక్ వర్డ్ నుంచి చూస్తే ఆ ధన్యత అన్న పదానికి ఏమర్థం అంటే ఒక సంతోషకరమైన స్థితి. ఏంటంటే అది సంతోషకరమైన స్థితి, ఆనందకరమైన స్థితి. అంటే దుఃఖపడేవారు ధన్యులు అంటే దుఃఖపడేవారు ఒక సంతోషకరమైన స్థితిలో ఉంటారంట. ఆత్మ విషయమై దీనిలైన వారు ఒక సంతోషకరమైన స్థితిలో ఉంటారు. అలా అన్ని ఇచ్చాడు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దుఃఖపడే వాళ్ళ ఆపోజిట్ వర్డ్స్ ఈ రెండు కదా. దుఃఖం ఏంటి, సంతోష స్థితి ఏంటి. దుఃఖపడేవారు సంతోషంగా ఎలా ఉంటారు, దీనులేంటి ధన్యులేంటి, సంతోషం ఏంటి. దీనులుగా ఉన్నవారు అదే మనం అర్థం చేసుకోవాలి. ఏ రకమైన దుఃఖము అది, దుఃఖపడాలి. ఏ రకమైన దుఃఖం, దీనత్వం కలిగి ఉండాలి. ఏ రకమైన దీనత్వం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయం మనము ధ్యానం చేసుకోవాలి. అలా ధన్యులు అని ఉంది. మరి ఆ ధన్యులు అంటే సంతోషకరమైన స్థితి. ప్రియులారా, ఆ సంతోషం 2 రకాలు. సంతోషం 2 రకాలు. ఒకటేంటంటే లోకమిచ్చే సంతోషం, 2 దేవుడిచ్చే సంతోషం. అది ఈ 2 సంతోషాల గురించి మనం అర్థం చేసుకుంటే మన జీవితాలని మనం సెటరేట్ చేసుకోవచ్చు. మరి లోకమిచ్చే సంతోషం ఎలా ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకి తెలీదు. పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు ఆహా ఎంత సంతోషపడిపోయి పార్టీ ఇచ్చేస్తాం. సడన్ గా ఆ ఉద్యోగం తీసేసారు అనుకోండి, అప్పుడు ఏమైపోతాం, మా అగాధంలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాం. ఆ సంతోషం దేని మీద ఆధారపడి ఉంది, మన పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. ఇంకా ఏదో మీకు అది మేము చెప్పవసరం లేదు. లోక సంబంధమైన విషయాలంటే అందరికీ తెలుసు. ఏవో మంచివి జరుగుతూ ఉంటాయి, అప్పుడు సంతోషం అయిపోతుంది. మరి కొన్ని చెడ్డగా జరుగుతూ ఉంటాయి, అప్పుడు దుఃఖము అయిపోతూ ఉంటాం. అది లోకం ఇచ్చే సంతోషం, లోక సంబంధమైన సంతోషం. మన చుట్టూరు ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. 2 తేడాలు మనం చెప్పుకుందాం చాలు. ఎక్కువ చెప్పుకునే దానికన్నా ముఖ్యమైన 2 మాటలే ఈ ధ్యానం తర్వాత చివరిలో కూడా మనం 2 మాటల్లోనే మనం కన్క్లూడ్ చేద్దాం. ఈ సంతోషం, లోక సంబంధమైన సంతోషం, మరి దేవుడిచ్చిన సంతోషం గురించి 2 తేడాలు మనం చెప్పుకుందాం. ఒకటేంటంటే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. దేవుడిచ్చే సంతోషం పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. అది లోపల ఉంటుంది, ఆత్మలో నుంచి వస్తుంది ఆ అందుకనే మరి ఏమి లేని బీదవారైనా సంతోషంగా ఉంటారు, దేవుల్లో ఉన్న వాళ్ళు సేమ్ సంతోషం. మరి అన్నీ ఉండి మంచి స్థితిలో ఉన్న వారికైనా సంతోషంలో ఏమీ తేడా
ఉండదు. దేవునిలో అందరికీ ఒకే రకమైన సంతోషం ఉంటుంది. ఆ సంతోషం మనకున్న పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు ప్రియులారా. ఆ తేడా మనం తెలుసుకోవాలి. మనం ఈరోజు ఏ రకమైన సంతోషాన్ని అనుభవిస్తున్నాం అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఏ రకమైన సంతోషాన్ని మనం అనుభవిస్తున్నాం? ఏ రకమైన సంతోషాన్ని కోరుకుంటున్నాం? ఏ రకమైన సంతోషాన్ని కోరుకుంటున్నాం? అంటే మీరు అడగొచ్చు, అంటే ఇంకా మంచి పరిస్థితులు వద్దా? వాటి బట్టి అలాంటి సంతోషాలు మాకొద్దా అని. ప్రియులారా, ఒక్క విషయం మనం ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఆ సంతోషం దేవుడు తప్పకుండా ఇస్తాడు. దాని గురించి మనం చింతించాల్సిన అవసరము లేదు. అది లేకుండా చేయడు ప్రియులారా దేవుడు. ముందు మనం దేవునిలో సంతోషిస్తే అదే నాకు సంతోషం అని మనం అనుకుంటే దేవుడు మనకి ఈ లోకంలో కావాల్సినవి కూడా ఆయన ఇచ్చి సంతోషపరుస్తాడు. మనం తల్లిదండ్రులుగా మన పిల్లల్ని ఏ విధంగా కోరుకుంటామో మన తండ్రి అయిన దేవుడు కూడా మన జీవితాల ఎడల అదే విధంగా కోరుకుంటాడు. కానీ మన జీవితాలు మాత్రం మొట్టమొదటిగా మనం దేవుని మాటలపై మనము కట్టుకోవాలి. ఆయనలోనే మన సంతోషము ఉండాలి. మరి ఇంకొక తేడా ఏమిటంటే, ఒక తేడా అది పరిస్థితులు బట్టి. ఇంకో తేడా ఏంటంటే, లోక సంబంధమైన సంతోషం బయట నుంచి లోపలికి వస్తుంది కదండి. బయట నుంచి లోపలికి వస్తుంది, అంతే కదా. మనం ఏదైనా ఒకటి చూసామనుకోండి, అబ్బా ఇది ఎంత బాగుంది అని సంతోషపడతాం. ఏదైనా ఒక నగ కొనుక్కుంటే అబ్బా ఎంత బాగుందో అనుకుంటాం, అది వేసుకుంటాం, సంతోషిస్తాం. అదంతా బయట నుంచి వస్తుంది. మరి మూవీస్ అయ్యి చూస్తారు చాలా మంది, అది చూసి సంతోషిస్తారు, బయట నుంచే చూస్తారు. మరి అలా బయట నుంచి వస్తుంది. ఏదైనా తింటాం మనం కదా, మనకి ఇష్టమైన స్వీట్ ఏదైనా తింటాం, అది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుందా? బయట నుంచి వస్తుంది. దాని టేస్ట్ ఆస్వాదిస్తాం, సంతోషపడతాం. ఇదంతా కూడా లోకమి సంబంధమైన సంతోషాలు బయట నుంచి వస్తాయి లోపలికి. కానీ దేవుడిచ్చే సంతోషం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? లోపల నుంచి బయటకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? లోపల. లోపల అంటే ఆత్మ. మనం మాట్లాడాల్సింది ఆత్మ, ఆత్మీయ జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం. లోపల నుంచి బయటకు వస్తుంది. అందువలన ఏంటంటే ఆ సంతోషాన్ని ఎవరు ముట్టలేరు. మనలో దేవుని సంతోషం ఉన్నప్పుడు ఎవరు కూడా తీసేయలేరు. ప్రియులారా, మీరు గమనించండి, మీరు అనుభవించి చూడండి. ఎవరు మనకి ఎటువంటి అపకారం చేసినా, మన కుటుంబ సభ్యులే మనకి వ్యతిరేకంగా మాట్లాడినా మనం ఈజీగా భరిస్తాం. ఎందుకు తెలుసా? మన సంతోషాన్ని మనం పాడు చేసుకోం. ఎందుకంటే వాళ్ళ వలన కాదు మన సంతోషం. ఎవరి వలన వస్తుంది మన సంతోషం? యేసయ్య వలన వస్తుంది. దేవుని వాక్యాన్ని బట్టి వస్తుంది. దేవుని సన్నిధిని బట్టి మనకి ఆ సంతోషం వస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి దేవుడిచ్చిన సంతోషం లోపల నుంచి బయటకు వస్తుంది. అది మనం ఏ రకమైన సంతోషంలో కలిగి ఉన్నాము అని మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. ఆయన ఇచ్చే సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఆయన సన్నిధి ఎక్కడ దొరుకుతుంది? మనకి వాక్యంలో దొరుకుతుంది, ప్రార్థనలో దొరుకుతుంది. అని ఆయన ఇచ్చే సంతోషం ఆయన సన్నిధిలో దొరుకుతుంది. మనం వాక్యము ధ్యానించుకుని ప్రార్థనలో ఉన్నప్పుడు మనకి ఆ సంతోషాన్ని మనము పొందుకుంటూ ఉంటాం. ఇక్కడ దావీదు మహారాజు కూడా ఒక చక్కని మాట చెప్పాడు చూడండి. కీర్తనలు గ్రంథము 119, 122 కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. 119, 162 విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. దేని బట్టి సంతోషిస్తున్నాడమ్మా? నీవిచ్చిన మాట, దేవుని యొక్క మాటలను బట్టి సంతోషిస్తున్నాం. మనం దేనిని బట్టి సంతోషిస్తున్నాం? దేవుని మాటలు, దేవుడిచ్చిన మాటలు, దేవుడిచ్చిన వాగ్దానాలు పక్కన పెట్టేసి వేరే లోక సంబంధమైన విషయాలు లేవు కాబట్టి నాకు సంతోషం. చాలా మంది అంటూ ఉంటారు, ఈ జీవితంలో నాకు ఇంక సంతోషం లేదు. ఓన్లీ విశ్వాసులు కూడా అంటారు, ఇంకంతేనండి, దేవుణ్ణి నమ్ముకున్నా కూడా ఇంకంతే ఈ జీవితం. ఎంత నిరుత్సాహంగా మాట్లాడతారు కొంతమంది కదా, ఇంక ఈ జీవితం అంతే, ఈ జీవితంలో సంతోషం లేదు. ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉంటుంది
సంతోషం అనుకుంటారు. ప్రియులారా, ఆ మాటే మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ఈ ధన్యులు ధన్యులు అని చెప్పుకొచ్చాడే యేసయ్య. ఈ ధన్యత, ఈ సంతోషకరమైన స్థితి ఎప్పుడో జరగబోయే వాగ్దానం కాదండి ఇది. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడో ఈ జీవితం అంతా అయిపోయాక, మనం మరణించాక, నిద్రించాక, పరలోక రాజ్యం వెళ్ళినాక అక్కడ దొరికేదే ఈ ధన్యత, ఈ సంతోషకరమైన స్థితి అని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అది కాదు ప్రియులారా, దేవుడు ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడే ధన్యులు అని. ఆ ధన్యత ఇక్కడే, ఈ లోకంలోనే మనం బ్రతికుండగా అనుభవించే స్థితి ఇది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఎప్పుడో జరగబోయే వాగ్దానం కాదు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఆయన మాటల మీద జీవితాన్ని కట్టుకుని జీవించేటప్పుడు అనుభవించే ఆ సంతోషకరమైన స్థితే ధన్యత అంటే. ఎప్పటికప్పుడు ఆ సంతోషకరమైన స్థితిని వాక్యం ద్వారా ఆయన సన్నిధిలో మనం పొందుకుంటూనే ఉంటాం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సత్యాన్ని మనము దేవుని యొక్క మాటలు, వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు దానికి అనుగుణంగా మన ఆలోచనల్ని మార్చుకుంటూ ఉండాలి. ఆలోచనల్ని, జీవితాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఇంకొక మంచి మాట మనము చదవచ్చు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. దేవుని మాటలంట, నీ మాటలు నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఏం కలుగజేస్తుంది? ఆయన హృదయానికి ఆ సంతోషము, ఆనందము. సంతోషము, ఆనందం కలుగజేస్తుందంట. ఎంత గొప్ప మాటలు. నిజానికి ఇర్మియా ప్రవక్తకి ఒక పేరుంది, పండితులు పెట్టిన పేరు. ఏంటది? వీపింగ్ ప్రాఫెట్ అంటారు. అంటే ఆయన జీవితం అంతా ఏడవడమే అయిపోయింది అంటారు. అంటే ఏడుస్తూ ఏడుస్తూ చెప్పాడు ఆయన ప్రవచనాలు యూదావారికి, ఆ యూదారాజుకి, యూదావారి ప్రజలకి చెప్పాడు ప్రవచనాలు. ఇదిగో మీ మీదికి మరి బబులోను రాజు రాబోతున్నాడు, మీరు చెరలోనికి తీసుకుని పోబడతారు, మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాప పొందండి అని ఆయన చెప్తానే ఉన్నాడు. కానీ చివరి వరకు మరి వారు వినలేదు. తిరిగి చివరికి మరి బబులోను రాజు వచ్చాడు, వారిని చెర తీసుకుని పోయాడు. అది అలాగే జరిగింది. మరి అలాంటి మరి ఇర్మియా ప్రవక్త ఎన్ని బాధలు అనుభవించాడండి? మనకున్నాయా అలాంటి బాధలు? మనకున్నాయా? ఎంత భయంకరమైన బాధ అంటే, ఒకసారి ఆయన ఎక్కడ పడేశారు? పెద్ద గోతులో, బురదగా ఉందంట. బురదగున్న గోతులో ఏముంటాయండి? పాములు ఉంటాయి, విష సర్పాలు, ఇంకా పురుగులు, అలాంటివన్నీ ఉంటాయి. అలాంటి బురద గుంటలో పడేశారు తీసుకెళ్ళి ఆయన్ని. అక్కడే ఇంకొన్ని రోజులు ఉంటే చనిపోతాడు. అది పరిస్థితి. మరి అలాంటి ఎన్ని ఎదుర్కొన్నాడు ఆయన? చాలా ఎదుర్కొన్నాడు కదా. ఎప్పుడు ఆయన ఎదుర్కొన్నవి ఏమిటి? దూషణలే కదా. మరి బాధ బాధ అనుకుంటా కూర్చున్నాడా? నాకు జీవితంలో సంతోషమే లేదన్నాడండి ఆయన. నాకు ఈ జీవితంలో ఏడుపు తప్ప సంతోషమే లేదన్నాడా? ఏమన్నాడు? ఎప్పుడో నీ దగ్గరికి వచ్చాకే నాకు సంతోషం అన్నాడా? అనలేదు. ఏమన్నాడు చూడండి. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. అదండి ధన్యత అంటే. అది ధన్యతలు అంటే అది. మరి ఎవరైనా సరే, ప్రవక్తలందరూ అదే మనసుని కలిగి ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రవక్తలందరూ అదే మనసుని కలిగి ఉన్నారు. కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే ఆయన శిష్యులు, పౌలు గారు, అందరిదే అదే మనస్సు. ఎన్నో బాధలు, కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు ఈ లోకంలో. కానీ మేమెంతో ఆనందిస్తున్నాం. దేవుళ్ళు అన్నారా? పౌలు గారు ఎన్నిసార్లు అన్నారు ఆ మాట, నేను సంతోషిస్తున్నాను, మీ గురించి నేను సంతోషిస్తున్నాను. ఆయన ఎప్పుడు సంతోషించాడో తెలుసా? చాలాసార్లు రాసి పెట్టింది ఆ మాట. ఆయన ఎప్పుడు సంతోషించేవాడు?
ఆ సంఘస్థులు ఇప్పుడు కొరింథీ సంఘస్థులకి లేఖ రాస్తున్నాడు అనుకోండి, మీరు మారు మనసు పొందారని నేను సంతోషిస్తున్నాను అన్నాడు. అంటే ఆ ఎదుటివారు రక్షణ పొందితే, మారు మనస్సు పొందితే పౌలు గారు సంతోషించేవారు. మనం ఎప్పుడు సంతోషిస్తున్నాం? కాబట్టి ప్రియులారా, ఈ సంతోషకరమైన స్థితిని ధన్యత అంటారు. మరి ఇంట్రొడక్షన్కి మనం ఇంతసేపు పట్టింది ఎందుకంటే తెలుసుకోవాలి మొట్టమొదట ధన్యత అంటే ఏంటి. అప్పుడు మరి ఒక్కొక్క ధన్యత గురించి మనం చెప్పుకుందాం. దేవుని చిత్తమైతే నేను వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ధన్యత గురించి పూర్తి చేస్తాను. ఈరోజు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ఒక మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అది పరలోక రాజ్యము వారిది అనేది వాగ్దానం చెప్తూ ఉన్నాడు. మీ ధన్యత అనేది ఎక్కడ అనుభవిస్తాం? ఇక్కడ అనుభవిస్తాం, అక్కడ అనుభవిస్తాం. ఎవరు ధన్యులు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? ఎవరి ఆత్మ విషయమై దీనులు అంటే ఏంటి? ఆత్మ విషయమై దీనులు అంటే ఏంటి అని మనం అర్థం చేసుకుంటే ఇక మనకి మిగిలిన ప్రామిస్లే కదా. ప్రామిస్లు అర్థం చేసుకోవాల్సినంత విషయం ఏమి ఉండదు కదా. అవన్నీ వాగ్దానాలు హ్యాపీగా ఉంటాయి. వాగ్దానాలన్నీ కూడా ధన్యులు, మేము సంతోషంగా ఉంటాం. పరలోక రాజ్యం వాళ్ళది, పరలోక రాజ్యము వీరిది అంటే ఓకే, నాకు పరలోక రాజ్యము దొరుకుతుంది. ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఇది అర్థం చేసుకోవడానికి మనం కొంచెం ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నించాల్సింది ఏంటి? కండిషన్ని. కండిషన్ అంటే షరతు ఉంటుంది, వాగ్దానం ఉంటుంది. షరతుని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ షరతు ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వారు. ఏమిటి ఆత్మ విషయమై దీనులు? ఆత్మ విషయమై అన్న మాట పక్కన పెడితే ఫస్ట్ దీనులు అన్న మాట చూద్దాం. దీనులు అంటే ఎవరు? మనకి మామూలుగా అర్థమయ్యే మాట చూడండి. రైల్వే స్టేషన్లో అది మనం పక్కన, రోడ్డు పక్కన, స్టేషన్ పక్కన భయంకరమైన పరిస్థితుల్లో మరి చాలా మంది అడుక్కునే వాళ్ళు కూర్చుని ఉంటారు కదా. మరి సరైన బట్టలు ఉండవు, కప్పుకోవడానికి ఏముండవు, తినడానికి తిండి ఉండదు. వాళ్ళని చూసి మనం ఏమంటాం? అయ్యో వీళ్ళు దీనులు అంటాం కదా. వీళ్ళని దీనులు అని ఒక మాట పెట్టేస్తాం వాళ్ళకి. దరిద్రులు అన్న మాట కూడా వాళ్ళకే ఉపయోగిస్తూ ఉంటాం. ఇంకా దీన జనాంగం అంటారు మామూలు మాటల్లో చూస్తే. న్యూస్ పేపర్స్లో వాటిల్లో వాళ్ళు వాడే మాట ఏంటంటే దీన జనాంగము, దీనులు, దరిద్రులు అంటాం. అది దీనత్వం అంటే ఇంకా వాళ్ళకి ఏమి లేదు, ఇక అతి భయంకరమైన పరిస్థితి. అయితే ప్రియులారా, ప్రభువు మాట్లాడుతున్న దీనత్వము అది కాదు. ప్రభు మాట్లాడుతున్న దీనత్వము అది కాదు. అలా ఉండాలని ఆ దీనత్వంలో ఉన్నవాళ్ళు ధన్యులా? లేకపోతే ఏమీ లేకపోతే అలాగుంటే ధన్యులా? అది కానే కాదు. దేవుడు మాట్లాడుతున్నది ఆ దీనత్వం గురించి కాదు. మరి ఏ దీనత్వం గురించి? ఎందుకంటే అలా ఉండడం దేవుని చిత్తమా? దేవుడు సృష్టించిన మనుషులు ఆ విధంగా ఉండడం దేవుని చిత్తమా? కానే కాదు. ఒక కలెక్టర్గా ఉండాలి, ఒక ఆఫీసర్గా ఉండాలి, గొప్ప స్థితిలో ఉండాలి. మరి దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు గొప్ప స్థితిలో ఉండాలి, రూల్ చేసేవారిగా ఉండాలి. ఏమీ లేనట్టుగా ఉంటే దేవునికి అది మహిమకరంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే ఆ రకమైన దీనత్వం గురించి కాదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయంలో ఆ రకమైన దీనత్వం ఉండాలి. ఏమీ లేనట్టుగా మామూలు లోక సంబంధమైన దీనత్వం గురించి మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం కదా. అంటే ఏమీ లేని స్థితి, వాళ్ళు ఏమీ కాదు, వాళ్ళు ఏమీ చేయలేరు, తమకు తామే సహాయం చేసుకోలేరు. ఇక అలాంటి పరిస్థితి, ఒకళ్ళ మీద ఆధారపడి జీవించే పరిస్థితి. ఒకళ్ళు పెడితే తింటారు, ఒకళ్ళు బట్టలు ఇస్తే వేసుకుంటారు, తమకు తాము సంపాదించుకోరు వాళ్ళు. అది వారి దీనత్వం, అది లోక సంబంధమైన దీనత్వం. మరి
దేవుడు ఏం చెప్తున్నాడంటే అటువంటి దీనత్వం శారీరకంగా కాదు ప్రియులారా, ఆత్మలో ఉండాలి. మనకి ఆత్మలో ఉండాలి. అంటే ఏంటంటే, దేవా నేను పాపిని అని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నాకు అన్నీ ఉన్నాయి, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను ఏమైనా చేయగలను, నాకు బోల్డంత శక్తి ఉంది అనుకుంటే ప్రియులారా అవన్నీ నడవు. మన విశ్వాసులకి మొట్టమొదట, ఇది మొట్టమొదటి ధన్యతే కదా, మొట్టమొదటిగా ఉండాల్సిన క్వాలిటీ గుణం ఏంటంటే మన ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి. ఆ దీనత్వం గురించి మనం ఇక్కడ మళ్ళీ 2 మాటలే చెప్పుకుందాం. ఇందాక మనం సంతోషం విషయంలో 2 తేడాలే చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 మాటలు చెప్పుకుందాం. ఏంటంటే మొట్టమొదటిగా మన నిస్సహాయ స్థితిని దేవుని దగ్గర పెట్టాలి. దేవా నేను పాపిని, నేను మరి దావీదు మహారాజా అదే అంటాడు కదా, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించాను అంటాడు. మరి నేను బై బర్త్ పాపిని, నేను దేవా నాకు సహాయం చేయి, నన్ను కడుగు, నా పాపాలు కడగడానికే నీవు ఈ లోకానికి వచ్చావు, నీ రక్తాన్ని ధారపోసావు, కాబట్టి నేను నీ ఎదురుగా నేను సమర్పించుకుంటున్నాను, నన్ను కడిగి నన్ను నీ పాత్రగా వాడుకో అని ఆ ఎంప్టీనెస్ అన్నమాట. ఎంప్టీనెస్ మనం దేవుని దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలి. నేను పాపిని అని ఒప్పుకోవాలి, అది మొట్టమొదటిది. రెండోది ఏంటంటే ఆయన మీద ఆధారపడి జీవించాలి. ఇప్పుడు ఈ లోక సంబంధమైన దీనుల గురించి ఇందాక మాట్లాడుకున్నాం మనం. వాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడి జీవించేవారు. మరి ఆత్మ సంబంధమైన దీనత్వం ఉన్న వాళ్ళు ఎవరి మీద ఆధారపడి జీవించాలి? కేవలము దేవుని మీద, మనుషుల మీద కాదండి. ఈ లోక సంబంధమైన దీనులు మనుషుల మీద ఆధారపడి జీవిస్తారు. మరి ఆత్మ సంబంధమైన దీనత్వం కలిగి ఉన్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడి జీవించాలి? మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. 2 పాయింట్లు అంతే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. 2 పాయింట్లు. ఆత్మ విషయమైన దీనులైన వారు మొట్టమొదటిగా నేను పాపిని అని ఒప్పుకోవాలి. రెండవదిగా ఆయన మీద ఆధారపడి జీవించాలి. మరి ఎంతో మంది భక్తుల జీవితాలు మనం చూస్తే ఈ విషయాలు ఉంటాయి, మనకి సమయం సరిపోదు. దావీదు గారి జీవితం ఎప్పుడు కూడా అలాగే ఉండేది. మా యెషయా గ్రంథం 64:6లో కూడా ఒక మంచి మాట ఉంటుంది. మేమందరము అపవిత్రుల వంటి మారమైతిమి, మా నీతిక్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను. ఎంత బాగా మరి పాపాలు ఒప్పుకుంటున్నారో చూడండి. మన నీతి క్రియలు, మన సొంత జ్ఞానముతో నీతి క్రియలు చేస్తే ఆ నీతి క్రియల వల్ల మనకి రక్షణ కలగదండి. కేవలము మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఆయన మనల్ని క్షమిస్తేనప్పుడు మనకి రక్షణ కలుగుతుంది. అది పాపిని అని మనం ఒప్పుకోవాలి. మరి పౌలు గారి తగ్గింపు ఒకసారి చూద్దాం. పౌలు గారు ఏ విధంగా తగ్గించుకున్నారో. 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను. పౌలు గారి తగ్గింపు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. పౌలు గారు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే పౌలు గారు ఏమన్నారు తెలుసా? పాపులలో ప్రధాన పాపిని అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు. అదే ఆత్మ విషయంలో దీనత్వము కలిగి ఉండడం. అక్కడ చూడండి, పాపులు రక్షించడానికే వచ్చాడు క్రీస్తు యేసు ఈ లోకానికి కదా. ఎందుకు వచ్చాడంటే మన ఆన్సర్ అదే. మరి అయినను 16వ వచనం, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాని పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. అది ఏం చెప్తున్నాడు పౌలు గారు? నేను పాపులలో ప్రధానుడను, ప్రధాన పాపిని. అయినా సరే
నా ప్రభువు తన దీర్ఘశాంతము నా మీద చూపించి నన్ను కనికరించాడు. నన్ను కనికరించి ఇతరులకు నేను రోల్ మోడల్గా ఉండేటట్లుగా నన్ను పెట్టాడు ఈ స్థితిలో అని పౌలు గారు చెప్తున్నారు. ఎంత గొప్ప సాక్ష్యం! అది మన సాక్ష్యము అలాగుండాల. అది పాపుల్లో ప్రధాని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టే ఆయన హెచ్చింపబడ్డాడు. ఈ మాట ఇంచుమించు ఈ ధన్యతకి ఇంకొకసారి ప్రభువు ఒక చక్కటి సత్యము చెప్పాడు. మరి ఇదే ధన్యతలాగానే ఆ సత్యం ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడననియో, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడననియో చెప్పాను. మరి ప్రభు చెప్పాడు సత్యాన్ని. ఏమని? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. ఇక్కడ పౌలు గారు ఎలా తగ్గించుకున్నారండి? పాపినని కూడా అనలే. పాపులలో ప్రధాన పాపట. పాపుల్లో మరి ఎందుకు అంతగా ఆయన రిపెంట్ అయ్యాడంటే దేవుని సంఘాన్ని హింసించాడు. దేవుని సంఘాన్ని హింసించాడు. అందుకని అది చివరి వరకు అదే బాధతో ఆయన అంటూ ఉండేవాడు, నేను పాపులలో ప్రధాన పాపిని. కాబట్టి ప్రియులారా, మరి పౌలు గారు ఎంతగా తగ్గించుకున్నారు. మరి అక్కడే లూకాసు వార్త 18వ అధ్యాయంలోనే ఆ సత్యమే మనకి చాలా బాగా దాని ద్వారా మనము ఈ ధన్యతని బాగా అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిసయ్యుడు సుంకరి ఉన్నారు కదా. పరిసయ్యుడు ప్రార్థన, సుంకరి ప్రార్థన. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేశాడు? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. నేను అసలు వాళ్ళ పాపం, నేను పాపిని అని ఒప్పుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంటే పరిసయ్యుడు ఏమంటున్నాడు? అసలు నేను పాపమే చేయలేదు అంటున్నాడు. నేను అసలు పాపమే చేయలేదంటున్నాడు. అది అంటే ఆయన ఆత్మ యొక్క స్థితి ఆయన తెలుసుకోలేదు. ఆయన వ్యభిచారం చేయకపోవచ్చు, అది కరెక్టే. ఆయన మాటల్లో అబద్ధమేమీ లేదు. ఆయన వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు. అది కాదు, మనం పాపులము అని అంటే అవి చేయనంత మాత్రం మన పాపులం కాదు అని ఏమీ లేదు. ఎందుకంటే యోహాను పత్రిక, 1 యోహాను పత్రికలో ఉంటుంది, ఎవరైనా పాపం చేయలేదని చెప్పుకుంటే తమను తాము మోసగించుకుంటున్నట్టట. మనల్ని మనం మోసగించుకుంటున్నట్టు, లేకపోతే దేవుణ్ణి అబద్ధికులుగా చేస్తున్నట్టు అర్థం. కాబట్టి ప్రియులరే, మనం మంచిగానే జీవిస్తాం, కానీ అయినా సరే మరి మనం దేవుని పరిశుద్ధత నందు మనలో ఎన్నో అనుకోని పాపాలు మనకి వస్తూనే ఉంటాయి. మరి ఎదుటి వారిని బాధించడమైనా ఏదైనా బోల్డన్ని పాపాలు మనలోకి వస్తూనే ఉంటాయి. ఏదైనా మనం అనుకున్నవి చేయలే. పౌలు గారు కూడా ఎప్పుడు అదే మాట చెప్పేవారు, నేను అనుకున్నవి చేయలేకపోతున్నాను, అనుకోనివి చేస్తున్నాను అంటూ ఉంటారు. మరి ఎన్నో సమస్యలు అవి వస్తూనే ఉంటాయి. కానీ మనం పాపులము అనే విషయాన్ని మరి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మరి పరిసయ్యుడు నీతిమంతుడిగా తీర్చబడ్డా? తీర్చబడలేదు. నిజానికి ఆ వ్యభిచారము, చోరత్వము, ఆ పాపాలు చేసి ఉండకపోవచ్చు, అయినా సరే నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఎందుకు? నేను పాపిని అని ఒప్పుకోలేదు కాబట్టి. ఒప్పుకుంటేనే కదండి సరే నువ్వు పాపి కాదని తీర్పు వచ్చేది. అసలు ఆయన ఒప్పుకోలేదు. కానీ సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యము చేయలేక, మరి దేవా నేను పాపిని, నన్ను కరుణించు, ఒక్క వచనం ప్రార్థన అంతే అయింది. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని క్షమించి నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళానని ఉంది అక్కడ. నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాను అంటే ఈ సుంకరి పాపం చేయలేదా అంటే చేశాడు, చేసి ఉండొచ్చు డెఫినెట్గా, చెయ్యక కాదు. సో పరిసయ్యుడు నిజమే పలికాడు, సుంకరి నిజమే పలికాడు, అది కాదు అక్కడ. సుంకరి పాపం చేశాడు కానీ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకు? ఒప్పుకున్నాడు ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మనకి ఇందులో మనకి తెలుస్తున్నది ఏంటంటే, మన
దేవా నేను పాపిని అని మనం ఒప్పుకోవడమే మన ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉండేది. ఇంకొకటి మనం ఇంకో మాట ఏం చెప్పుకున్నాం, 2 పాయింట్లు ఏం చెప్పుకున్నాం. దేవుని మీద ఆధారపడి జీవించే వారే ఆత్మ విషయమై దీనులైన వారు. ఎందుకంటే దీనులు ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడి జీవిస్తారు. మరి ఇక్కడ లూకాసు 18లోనే మనం చక్కటిది చూడొచ్చు. 15 నుంచి 17 వచనాల్లో ఏముందంటే, చాలా మంది తమ చిన్న బిడ్డల్ని యేసయ్య దగ్గరికి తీసుకొస్తారు. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారిని ఆశీర్వదించమని తీసుకొస్తాడు. యేసయ్య ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ ని ఒక సత్యాన్ని చెప్పడానికి ఉపయోగించుకునేవాడే ఆయన కదా. ప్రతి సిచ్యువేషన్ ని దాని ద్వారా ఏదో ఒక సత్యం వారికి బోధించాల. ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చారు, మామూలుగా ఆశీర్వదించవచ్చు కదా, కానీ ఆ సిచ్యువేషన్ ని ఒక గొప్ప సత్యాన్ని మరి ఆ చుట్టుపక్కల ఉన్న వారికి బోధించడానికి ఆయన ఉపయోగించాడు. ఏంటి ఆ సత్యము అంటే, అయితే యేసు వారిని తన ఎద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా ఎద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. ఎవరిదట దేవుని రాజ్యము? ఇలాంటి వారిది. అంటే ఎవరి లాంటిది? చిన్న బిడ్డల లాంటిది. మనం ఇందాక ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు. తర్వాత ఏంటి? పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. ఇక్కడ దేవుని రాజ్యము చిన్న పిల్లల లాంటి మనసు కలిగిన వారిది అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి చిన్న పిల్లల లాంటి మనసు కలిగిన వారే ఆత్మ విషయమై దీనులైన వారు అనే విషయం మనకి అర్థమవుతుంది. చిన్న పిల్లల లాంటి మనసు కలిగిన వారే ఆత్మ విషయమై దీనులైన వారు. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డలాగా దేవుని రాజ్యాన్ని మనము యాక్సెప్ట్ చేయకపోతే అందులో ప్రవేశించం. కాబట్టి ఈ వాక్యం మనకు కరెక్ట్ గా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిది పరలోక రాజ్యము? ఎవరు ప్రవేశింపగలరు పరలోక రాజ్యములో? చిన్న పిల్లల లాంటి మనసు కలిగిన వారు, చిన్న పిల్లల్లాగా దేవుణ్ణి అంగీకరించిన వారు. అంటే ఎలా అంగీకరిస్తారు? నెక్స్ట్ క్వశ్చన్. చిన్న పిల్లలకి ఏ విధమైన మనస్సు ఉంటుంది? వారు ఏ విధంగా అంగీకరిస్తారు? అది తెలియాలి కదా మనకి. అంటే వారికి తల్లిదండ్రుల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంటుంది. చిన్నపిల్లలకి తల్లిదండ్రుల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంటుంది. ఏ మాత్రము డౌట్ చేయరు. మా తండ్రి మా తల్లికి నేను చాలా స్పెషల్, నాకేదంతా వాళ్ళ చేతిలో ఉంది. సమయానికి భోజనం పెడతారు, ఎక్కడ తీసుకెళ్ళారు అక్కడ తీసుకెళ్తారు, మంచి బట్టలు కొంటారు కదా. సంపూర్ణమైన విశ్వాసము ఉంటుంది. మరి అటువంటి విశ్వాసము మనము దేవుని ఎడల కలిగి ఉండాలి. మన జీవితంలో ఏ విషయంలో అయినా సరే మనం దేవుని మీద విశ్వాసంతో మనము, ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలము అని మనం నమ్మకపోతే మనం పరలోక రాజ్యాన్ని మనం పొందుకోలేము ప్రియులారా. ఇంకొకటి ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తారు. ఎలా జీవిస్తారమ్మా? పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తారు. వారి తల్లిదండ్రులే ఆధారం వారికి. మరి అదే విధంగా మరి విశ్వాసులమైన మనము దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఎలా జీవించాలి? దేవుని మీద ఆధారపడి జీవించాలి. కాబట్టి ప్రియులారా, మరి వాక్యాలన్నీ మనం చూసాం. మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారంటే 2 మాటల్లో మనం జ్ఞాపకం పెట్టుకుంటే మరి ఏంటి ఆ 2 మాటలు అంటే, మనం దేవుని మీద ఆధారపడి జీవించేవారుగా మనము ఉండాలి, పాపిని అని ఒప్పుకోవాలి. ఈ 2 కూడా మనం ఎప్పుడు కూడా మనం చేస్తే అప్పుడు మరి మనం ఆత్మ విషయమై దీనులైన వారి కోవలోకి వస్తాం. అది ఆ కేటగిరీలో ఉంటాం అన్నమాట. ఆత్మ విషయమై
దీనిలైన వారు అనే కేటగిరీలో ఉండాలంటే 2 క్వాలిటీస్ ఉండాలి మనకి. ఒకటి, దేవుని దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవాలి. అంతేగాని మన శక్తి కాదు, మన జ్ఞానము కాదు, మన నీతి క్రియలు కాదు, మన కష్టం కాదు. దేవా నేను పాపిని అని ఒప్పుకోవాలి. నీ రక్తంతో నన్ను రక్షించావు అని మనం ఒప్పుకోవాలి. తర్వాత ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడి జీవించాలి. మరి అప్పుడు మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. పరలోక రాజ్యము వారిది అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడో దొరికేదే సంతోషం కాదు, కానీ ఈ లోకంలో కూడా మనం ఒక సంతోషకరమైన స్థితిని మనము అనుభవిస్తాం ఈ విధంగా మనం జీవించినప్పుడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, కృపా కనికరములు కలిగిన దేవ, మీ బంగారు పాదములకి వందనములు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. పరిశుద్ధుడును ప్రియుడైన దేవ, నా తండ్రి, నైనా ఆత్మ